క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నాం, మందిరానికి వస్తున్నాం, పర్యాసాలు మానినవా? ప్రజలు, విశ్వాసులు పర్యాసాలు మానలేదే. క్రైస్తవ సమాజం పర్యాసాలు మానలేదే. సేవకులు కూడా పర్యాసాలు మానలేదే. మేము యేసు ప్రభు నమ్ముకున్నామండి, మేము క్రైస్తవులమే అని చెప్పుకొని ఊరేగినంత మాత్రము నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావని అనుకుంటున్నావేమో. వెళ్ళలే. నేను సిలువలో ఉన్నానండి, నేను మందిరానికి వెళ్తున్నానండి, నేను క్రైస్తవునేనండి, నేను కానుకలు ఇస్తూనే ఉన్నానండి, నేను ప్రార్థన చేసుకుంటున్నానంటే కుదరదు. ఆయనను అవమానపరిచిన విషయాన్ని బట్టి పశ్చాత్తాపడు. నీలో పశ్చాత్తాపన రాగలిగితేనే నీవు యేసుతో పాటు యుగాయుగములు ఆయన సింహాసనం మీద కూర్చొనుందువుగాక. నటించే ఓ నరుడా, నమ్ముకోకు ఈ లోకం. నమ్మిన వారెందరో మట్టిలో కలిసిపోయారుగా. నటించే ఓ నరుడా, నమ్ముకోకు ఈ లోకం. నమ్మిన వారెందరో మట్టిలో కలిసిపోయారుగా.